స్టేజ్ మేము శ్రీ చైతన్య నారాయణగూడ నుంచి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇలా లక్షలు పెట్టి సీట్లు కొంటే మాలాంటి వాళ్ళకి మొత్తం నష్టమే జరుగుతుంది. ఇప్పుడు మేము కష్టపడి చదివి ఒక 650 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మామూలుగా చదువుకొని లక్షలు కట్టి గవర్నమెంట్ కాలేజ్లలో ఎయిమ్స్లలో పోతుండ్రు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ కాలేజ్లో వస్తుందని ఆశ పెట్టుకొని పేరెంట్స్ ఎంతమంది కష్టపడి మమ్మల్ని చదివిపిస్తే మేము కష్టపడి రోజు పొద్దున రాత్రి కూర్చొని చదువుకుంటే మాకు వచ్చేది ఇదా? మాకు అసలు ఇంత వాల్యూ లేదు. ఎన్టీఏ మీద ఉన్న వాల్యూ మొత్తం పోయింది. ఎన్టీఏ నీట్ రీసీట్ చేసి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. చేయకపోతే నీట్ ఎవ్వరు వచ్చే జనరేషన్స్ అయినా కానీ వచ్చే మా జూనియర్స్ అయినా కానీ ఎవ్వరు నీట్ ఎగ్జామ్ రాయాలన్న ఆలోచన కూడా ఉండదు. ఒక్కరికి డాక్టర్ అందరి కళలు ఆశలు అన్ని రద్దు అయిపోతాయి. దీనివల్ల మేము పక్కా మాకు రీ ఎగ్జామినేషన్ కావాలి. నీట్ వాళ్ళు రీఆర్గనైజ్ చేయాలి, ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. వీళ్ళు ఏదైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చిన 1500 స్టూడెంట్స్కి ఇప్పుడు 25 lakh స్టూడెంట్స్ వల్ల 1500 స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ పెట్టినా కూడా మా ర్యాంక్స్ ఏం తగ్గవు. 6000 ర్యాంక్ రావాల్సిన వాడికి 70,000 ర్యాంక్ వస్తుంది. మాకు గవర్నమెంట్ కాలేజ్ కాదు కదా, ఫ్రీ సీట్ కూడా వస్తలేదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. నీట్ రీ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా జరగాలి. బెటర్ అంటుంది కదా, 1500 మందికి ఎవరికైతే గ్రేస్ మార్క్స్ కలిసినాయో వారికి నిర్వహిస్తాము అని చెప్పి అంటున్నాం. అదే వాళ్ళకి చేసినా కూడా మాకేం ర్యాంక్స్ రావన్నా. ఇప్పుడు వాళ్ళు 25 lakhs మెంబర్స్ లా 1500 మెంబర్స్ చేస్తే కూడా మా ర్యాంక్ మా అంటే 5000 తగ్గుతుంది. మాకు లాస్ట్ ఇయర్ 6000 మాకు వచ్చిన మార్క్స్ కి లాస్ట్ ఇయర్ 6000 ర్యాంక్ వస్తే ఈ ఇయర్ 38,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 1500 మెంబర్స్ ని చేసినా కూడా మాకు ఎటువంటి మార్పు జరగదు. ఖచ్చితంగా నీట్ రీకండక్ట్ చేయాలి, రీ ఎగ్జామినేషన్ పెట్టాలి. ఎన్టీఏ దగ్గర 30 లక్షల పేపర్లు అమ్ముకున్నట్టు తెలుస్తా ఉంది. పేద విద్యార్థుల పరిస్థితి అదే అన్న, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కష్టపడి పొద్దున రాత్రి వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడి చదివిపిస్తే ఇక్కడ వచ్చి ఇంత కష్టపడి చదివినందుకు వాళ్ళకి దక్కాల్సింది ఇది కాదు కదన్న. వాళ్ళకి ఇంకా పెద్ద పోస్టులు రావాలి, పెద్ద కాలేజెస్ లో సీట్ రావాలి. వాళ్ళు పొద్దున రాత్రి ఆశలు కలలు కంటే ఇలా వాళ్ళు తొక్కేస్తే ఎట్లా? ఎన్టీఏ తీవ్రంగా పక్కా నీట్ రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్. అవును, ఇప్పుడు ఎన్టీఏ కవర్ చేస్తుంది కదన్న. ఆ 1500 మెంబర్స్ స్టూడెంట్ కి రీ ఎగ్జామ్ పెట్టినా కూడా మాలాంటి వాళ్ళకి ఏమొస్తుంది అన్న? ఏం రాదు. టెస్ట్ ఎగ్జామ్ విధంగా అంత సులువుగా పేపర్ లీక్ అవడం ఎట్లా చూస్తుంది? అదే ఇక దాన్ని మనం ఏం అనలేము. ఇండియన్ సిస్టమే అట్లుంది. అందరూ అట్లా అమ్ముకోపోయినారు అంతే. ఎవరిది వాళ్ళు సెల్ఫిష్ గా చూసిండ్రు. ఎవరు నేషన్ కోసం విద్యార్థుల కోసం ఎవరు తీవ్రంగా ఖండించి ఎవరు నించోట్లేదు. అందుకే మేమే నించుంటున్నాం. అందుకే మాకు పక్కా నీట్ రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్. అంతే, ఒకటే మాట, నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయండి, లేకపోతే మొత్తం రద్దు చేయండి. అంతే, మళ్ళీ రీకండక్ట్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 1500 మెంబర్స్ కి రీకండక్ట్ చేసినా కూడా మేము ఒప్పుకోము. మొత్తం ఆల్ ఇండియా వైజ్ రీకండక్ట్ చేయాల్సిందే ఎగ్జామ్. చేయకపోతే మేము ఒప్పుకోమన్నా. ఇట్లనే ర్యాలీలు చేస్తాం, మొత్తం అన్ని ఒక్కొక్క స్ట్రీట్ తిరుగుతాం. అందరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎంత పెద్దగా చూస్తున్నారు కదా మీరే. మేము ఒప్పుకునేదే లేదు అన్న. ఏదైతే ఎన్టీఏ పేపర్ లీకేజ్ అయ్యి దేశవ్యాప్తంగా 2 వారాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తా ఉన్నా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించబోతుంది. దేశానికి సిగ్గుచేటు. ఏదైతే మరి ఏదైతే జూన్ 14వ తారీఖు రిజల్ట్ ఇస్తామని ఏదైతే 4వ తారీఖు ఇవ్వటంలోనే అర్థమవుతా ఉంది భారీ కుంభకోణం జరిగిందని. ఏదైతే మరి పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే నీట్ రిజల్ట్ ఇచ్చిర్రో అక్కడే స్పష్టంగా అర్థమవుతా ఉంది నీట్ కుంభకోణం జరిగిందని. ఏదైతే మరి 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వెంటనే మోడీ గారు దీని మీద స్పందించి బహిరంగంగా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఏదైతే మరి నీట్ ని వెంటనే రద్దు చేయాలి, రీనీట్ కండక్ట్ చేయాలి. ఏదైతే నీట్ ని మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. ఏదైతే సిబిఐకి ఈ విచారణ చేసే అధికారాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము ఎన్ఎస్వై డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఈ రాష్ట్రంలో నీట్ విద్యార్థులకి న్యాయం జరగాలని, అలాగే దేశం మొత్తం నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఎన్టీఏని కూడా రద్దు చేయాలని, దీని స్థానంలో రాష్ట్రాలకే పరీక్ష ఉంచుకునే అవకాశం ఇవ్వాలని ఈ ఎన్టీఏ చైర్మన్ మీద
సుప్రీంకోర్టు విచారణ జరిపించి ఆయన మీద కూడా ఎంక్వైరీ జరగాలనే డిమాండ్లతోని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా 7 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారు. ఇందులో కూడా చాలా మంది విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఈ దేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, ఇప్పటికే బీహార్ సిట్ తేల్చింది, ఆడ పేపర్ లీక్ అయిందని తేల్చింది, అమ్ముకున్నారని తేల్చింది. అలాగే గుజరాత్, హర్యానా లాంటి చోట కూడా ఒకే సెంటర్లో ఎక్కువ మార్కులు వచ్చాయని తేల్చింది. ఈ దేశ మంత్రులు కూడా పేపర్ లీకేజ్ మీద మాట్లాడి స్పష్టంగా ప్రభుత్వం వైఖరి తెలపాలని కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులను కూడా ఇళ్లలో ముట్టడిస్తాం. ఈ రాష్ట్ర విద్యార్థి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం.